సో ఈరోజు మన వీడియో సెయింట్ లూయిస్ ట్రావెల్ బ్లాగ్. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ట్రావెల్ మొత్తం. మా కార్కన్సా నుంచి సెయింట్ లూయిస్కి 5.5 hours ఉంటుంది. ఇంకా చూడండి, నేను అలెక్క ఎగ్గిరాం అసలు కార్లో. లిటరల్లీ ఎంత ఎంజాయ్ చేసామో అనమాట. జర్నీ ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు. ఇంకా నవీన్ విషయానికి, కిరణ్ అన్న విషయానికి వస్తే వాళ్ళిద్దరికి పాపం వర్క్ ఉన్నింది. సో ఒకరు డ్రైవ్ చేసేటప్పుడు ఇంకొకరు వర్క్ చేయడం అలా మేనేజ్ చేసుకున్నారు. ఇంకా ఇద్దరికి వర్క్ ఉన్నప్పుడైతే మన అలేఖ్య డ్రైవ్ చేసింది. నేను మాత్రం పీస్ఫుల్గా తినడం ఎగ్గడ్డం ఇదే చేశాను అనమాట. సెయింట్ లూయిస్కి ఇంకొక 1 hour డ్రైవ్లో ఉన్నాం, రీచ్ అయిపోతున్నాం ఫైనలీ. నేనైతే చాలా ఎక్సైట్ ఉన్నాను, ఎందుకంటే నవీన్కి చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్ అనమాట అన్న. నేనైతే మీట్ అయ్యి చిల్ చేసి, అందులో ఇది నా ఫస్ట్ ట్రిప్ అండ్ వెకేషన్ కాబట్టి చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. అందులో మార్కాన్సా మొత్తం న్యాచురల్ స్టేట్ కాబట్టి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవి ఇవి ఏమి ఉండవు అనమాట. సో చూడాలి ఈ ట్రిప్ ఎలా ఉండబోతుంది, ఎంత ఎంజాయ్ చేయబోతున్నాము ఏంటి అనేసి. లెట్స్ డూ ఇట్. ప్లీజ్ అత్తీవా, వీడియో తీస్తున్నా. వచ్చేసాం. We are finally here, St. Louis. సో ఇక్కడ ఫస్ట్ సిగ్గుపడుతున్నారు అనమాట చూడడానికి. హాయ్, పేరు చెప్పు ఫస్ట్ మా వ్యూవర్స్కి. పేరు ఓకే. నిక్ నేమ్ బన్నీ, సన్నీ. ఓకే. ఏంటంటే నాకు సో ఇంకా వచ్చిన వెంటనే పరిచయాలు ఇవన్నీ అయ్యాయి అనమాట. ఎందుకంటే నాకు ఎవరూ తెలీదు అండ్ చాలా టెన్స్లో ఉన్నాను నేను ఎలా ఉంటారని. కానీ చాలా మంచిగా ఉన్నారు. అండ్ ఇంకా ఫుడ్ రెడీ అయ్యేలోపు ఆడుకుందామని డిసైడ్ అయ్యి ఇంకా ఫస్ట్ గేమింగ్ స్టార్ట్ చేసామన్నమాట. గేమింగ్ అయిపోయేలోపు ఫుడ్ కూడా రెడీ అయిపోయింది. ఫుడ్ అయితే చాలా ఎమ్మి. మీరు ఆల్రెడీ నా బిర్యానీ వీడియో చూసుంటే మీకు తెలిసి ఉంటుంది. సన్నీ అన్న అని చాలా బాగా చేస్తాడు అన్న. అండ్ శృతి కూడా సూపర్గా కుక్ చేస్తుంది అనమాట. నాకైతే కడుపు ఫుల్ అయిపోయింది ఆ రోజు నైట్. ఇంకా డెజర్ట్ తిందామని చెప్పి బయటకు వెళ్ళాం. ఒక ఫేమస్ ప్లేస్కి తీసుకెళ్లారు మమ్మల్ని, అదేంటో కూడా మీరు చూసేయండి. మేము వచ్చేప్పుడు నైట్ అయిపోయింది ఆబ్వియస్గా. సో డిన్నర్ అయిపోయింది మాది. అండ్ వీళ్ళు ఇక్కడ నైట్ లైఫ్ ఏదో చూపిస్తాం అని చెప్పి తీసుకొచ్చారనమాట. సెయింట్ లూయిస్లో టెడ్ డ్రీమ్స్ అనేది చాలా 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 ఫేమస్ అనమాట. ఇక్కడ ఐస్ క్రీమ్స్కి ఫేమస్. మీరు చూస్తేనే, జనాలు చూస్తేనే అర్థమైపోతుంది మీకు ఎందుకు ఫేమస్, ఏంది ఫేమస్ అని. అండ్ ఇది సెయింట్ లూయిస్ ట్రెడిషన్ 90 years నుంచి ఉందంట. అక్కడ చూద్దాం. సో దిస్ ఈస్ సెయింట్ లూయిస్ ట్రెడిషన్ అండ్ ఇది 90 years నుంచి ఉంది. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు టేస్ట్ దిస్. అండ్ కమ్ ఆన్, లెట్స్ గో. Run. సెయింట్ లూయిస్లో నేను ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ టెడ్ డ్రీమ్స్. ఇది చాలా మంచిగా ఉన్నింది అనమాట. డెజర్ట్స్కి టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎవరైనా ఖచ్చితంగా ట్రై చేయండి. నైట్ 11:30 ఆ టైంలో వెళ్ళాం. అండ్ నెక్స్ట్ మేము అక్కడి నుంచి డౌన్ టౌన్ చూద్దామని చెప్పి వెళ్ళాం. వీళ్ళు మాకు నైట్ లైఫ్ చూపిద్దామని తీసుకెళ్లారు. ఎందుకంటే ఆర్కాన్సాలో అసలు మాకు నైట్ లైఫ్ ఏమీ ఉండదు అండ్ హ్యాపెనింగ్ కూడా ఉండదు. సో అండ్ నాకు నైట్ లైఫ్ అంటే చాలా ఇష్టం అనమాట. నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా నైట్ చాలా బాగా తిరిగేదాన్ని. బికాజ్ బావ వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు కాబట్టి సేఫ్గా అండ్ మంచిగా తిరిగేదాన్ని అనమాట. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ లైటింగ్స్, బిల్డింగ్స్, అమెరికా ఫీల్ వచ్చింది నాకు ఇక్కడ సెయింట్ లూయిస్కి వచ్చిన తర్వాత. అండ్ అక్కడి నుంచి మాకు ఆర్ట్స్ చూపించడానికి తీసుకెళ్లారు. బేసిక్గా ఆర్ట్స్ అందరూ మార్నింగ్ చూస్తారు, బట్ నాకు నైట్ చూడడం ఇష్టం అని చెప్పి వీళ్ళు నన్ను నైట్ కూడా తీసుకెళ్లారు. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. ఎవరైనా సెయింట్ లూయిస్కి వెళ్తే ఆర్ట్స్ నైట్ టైం కూడా వెళ్ళి చూడండి. మార్నింగ్ టైమే కాకుండా మంచి ఫీల్ వస్తుంది. నేనైతే అక్కడ నైటే తీసుకున్నాను ఫొటోస్ కూడా, మార్నింగ్ కంటే ఎక్కువ. బికాజ్ నాకు చాలా బాగా నచ్చింది నైట్ ఆ లైటింగ్స్ అవన్నీ.
అన్నమాట. ఇది చాలా చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దీన్ని చూడండి వెళ్ళరు అసలు సెయింట్ లూయిస్ నుంచి. అండ్ ఎవరైనా సెయింట్ లూయిస్ అని చెప్తే ఫస్ట్ ఈ ఆర్ట్స్ గురించి మాట్లాడతారు. లైక్ ఆర్కాన్సాలో వాల్మార్ట్ అలాగో సెయింట్ లూయిస్ ఆర్ట్స్ అలాగని చెప్పచ్చు అనమాట. సో మాకు ఆత్రం కదా, అందుకని నైట్ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చేసాం మేము. పొద్దున్నే లేచాను అనమాట ఈరోజు నేను 7:30కి. లెట్స్ సీ వాట్ దిస్ పాపా ఇస్ డూయింగ్ హియర్. ఏం చేస్తున్నావు పాపా? ఫ్రెష్ మింటా. టొమాటో చెట్లు కూడా వేసింది నీట్గా. మెయింటైన్ చేయాలి కదా వేసినా కానీ. వ్యూ చాలా బాగుంది అసలు ఇక్కడ నుంచి. మంచి పార్టీలు కూడా చేసుకోవచ్చు. డే 1 యో చెప్పండి అందరూ. యో. సో ఇప్పుడు డిస్కషన్ ఏంటి ఇక్కడ? ఎవరే కార్లో వెళ్ళాలని. సో లిటరల్లీ 10కి స్టార్ట్ అవుదామని అనుకుంటే ఇప్పుడు 1 అవుతుంది అనమాట. మా ప్రయాణం 1కి స్టార్ట్ అవుతుంది 10 నుంచి. చూడాలి ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో అండ్ మేము ఎంత ఫన్ చేస్తామో. వెయిట్ అండ్ సీ. ఓకే ఆల్ సెట్ గో. ఏంటమ్మా ముందోళ్ళు ఇద్దరు రెస్పాండ్ అవ్వట్లేదు, కొంచెం రెస్పాండ్ అవ్వండి అమ్మా. నేను సెకండ్ విజిట్ చేసిన ప్లేస్ గ్రాఫ్టన్ ఫెర్రీ. గ్రాఫ్టన్ ఫెర్రీ అంటే ఏంటంటే మామూలుగా మనం షిప్స్లో ట్రావెల్ చేసినప్పుడు మనం ఒక్కటే ట్రావెల్ చేస్తాం, కానీ ఇక్కడ మన వెహికల్స్ని కూడా షిప్లో ఎక్కిస్తారనమాట. సో మనం ఉండే ప్లేస్ నుంచి ఇంకో సైడ్ ప్లేస్లో మనల్ని దిగబెడతారు. మేము ఫెర్రీకి వెళ్ళే రూట్ మొత్తం ఫుల్ కంట్రీ సైడ్ వ్యూ. నాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తం ఫార్మింగ్ ఉన్నిందనమాట. మనకి మొక్కజొన్నలు ఉంటాయి కదా, కార్న్. సో అదొక్కటే కాకుండా అలా చాలా చేస్తున్నారు ఫార్మింగ్. నాకైతే ఫుల్ ఇండియా ఫీల్ వచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ మేము వాళ్ళు కలుసుకున్నాం. ఇంకా కలుసుకొని షిప్ కోసం వెయిటింగ్. అండ్ మాకు ఇక్కడ ఒక బుడ్డ పిల్ల ఉన్నిందనమాట. ఫుల్ దాంతో టైంపాస్ అయిపోయింది నాకైతే. అదైతే ఫుల్ యాక్టివ్ ఆ బుడ్డ పిల్ల మాత్రం. ఇంకా నెక్స్ట్ ఆ షిప్లోకి కార్స్ అని ఎక్కించేసాక మనం కిందకి దిగచ్చు. కిందకి దిగి మనం సీనరీ అంతా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మాకు ఇక్కడ ఒక డాగీ కనిపించింది. అమెరికన్స్ అయితే చాలామంది వాళ్ళ పెట్స్తోనే బయటకు వస్తారు. చాలా కేరింగ్గా ఉంటారనమాట పెట్స్తో. నాకు చాలా ఇష్టం డాగ్స్ అంటే. అండ్ ఇక్కడ అలేఖ్య నేను ఫుల్ ఫన్నింగ్లో ఉన్నాము. అదేమో దాని ఫోన్లో యూట్యూబ్ వీడియో తీస్తుంది, నేనేమో నా ఫోన్లో యూట్యూబ్ వీడియో తీస్తున్నాను. ఇంకా అలా దాంట్లో హాయ్ హాయ్ అని చెప్పుకుంటున్నాం. ఇంకా మన బాయ్స్ అయితే ఫుల్ చిల్లింగ్లో ఉన్నారు. వ్యూ అయితే చాలా బాగుంది మొత్తం. అండ్ మనకి ఇక్కడ 1 వే ట్రిప్ అండ్ రోడ్ ట్రిప్ అని 2 ఉంటాయి. మేము రోడ్ ట్రిప్ తీసుకున్నాం. రోడ్ ట్రిప్ మాకు $15 ఛార్జ్ చేశారు. ఇక్కడ ఏంటంటే అటు సైడ్ ఒక స్టేట్ ఉంటుంది, ఇటు సైడ్ ఒక స్టేట్ ఉంటుంది అనమాట, మిసోరీ అండ్ ఇలినాయ్. అండ్ దిస్ ఇస్ ఇలినాయ్ రివర్ అనమాట. అక్కడ నుంచి మనకి కార్స్లో ఒక షిప్లో కార్స్ అని ఎక్కించుకొని ఇక్కడ ఇలినాయ్లో మనల్ని దింపుతారు. సో అక్కడ కూడా మనం ఫుల్ కార్స్లో తిరగచ్చు. అండ్ అటు సైడ్ ఫుల్ హ్యాపెనింగ్ అనమాట, లైక్ జిప్ లైన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఫుల్ హ్యాపెనింగ్ ప్లేస్ అటు సైడ్. ఈ క్రాసింగ్ వాటర్ క్రాసింగ్ మధ్యలో ఓన్లీ షిప్స్లో కాకుండా మనం కార్స్ని కూడా తెచ్చుకోవచ్చు షిప్లో. సో దట్ వీ కెన్ రోమ్ దర్ అనమాట. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను ఈ ట్రిప్ కోసం. అండ్ ఐఎమ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ టు ఎంజాయ్ విత్ మై ఫ్రెండ్స్. లెట్స్ గో. సో ఓకే జిప్ లైన్ అని చెప్పాను కదా, ఇదే అనమాట. ఇక్కడ నుంచి ఆ పైకి వెళ్తాము. సో ఇక్కడ ఓపెన్ జిప్ లైన్ ఉంది అండ్ క్లోజ్డ్ జిప్ లైన్ కూడా ఉంది, బోత్ ఉంది. నేనైతే ఓపెన్ జిప్ లైన్కి వెళ్తున్నాను. లెట్స్ గో. ఇమాజిన్ మేమందరం ఒక 15 పీపుల్ ఉన్నాము. అందరం లైన్గా ఒకరి వెనకాల వెళ్తే అందులో మన తెలుగు వాళ్ళు ఎంత హంగామా చేస్తారో తెలుసు ఆబ్వియస్గా. సో లైన్గా అట్లా 15 మెంబర్స్ 2 మెంబర్స్ వెళ్తే మస్తు ఉంటుంది. నేనైతే ఎక్సైటెడ్ ఉన్నాను. బేసిక్గా రన్నింగ్ లో అక్కడికి వెళ్ళి నించోండి. ఓకేనా? ఎంజాయ్. సీ యూ. మీ వెనకాలే వస్తాం మేము కూడా, నో ప్రాబ్లం.
Okay, guys, when you sit down, you're going to put your feet straight out in front of you to get into the grass, okay? Okay. Kavin, Yay! Zippy! you enjoyed it? ఫోన్లు జాగ్రత్త. ఎక్కువ అరిస్తే మనకేమన్నా అయింది అనుకుంటా. అదే. ఏ బాయ్స్ హాయ్ చెప్పండి. వాడు నిజంగానే ఏదో అయ్యింది అనుకుంటాడు. సో ఆ కింద నుంచి పైకి వచ్చామన్నమాట. పైకి వచ్చినప్పుడు మధ్యలో వ్యూ అయితే అంత మేబీ అంత హైట్ లేకపోయినా బట్ వ్యూ అయితే చాలా బాగుంది. లేక్ వ్యూ అంతా కనిపించింది అనమాట. ఇట్స్ లైక్ వెరీ గుడ్ యూనో. మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం. ఇట్లా తిరిగి మళ్ళీ ఇలా వెళ్ళిపోతున్నాం. మనం వచ్చేటప్పుడు కింద ఎవరైనా ఉంటే బాగున్నాయి. గాయ్స్ చూసారా, నేను వచ్చేటప్పుడు అక్కడ క్లోజ్డ్ లో ఉన్నా, ఇప్పుడేమో ఓపెన్ లో ఉన్నా. ఎందుకంటే నేను నవీన్ని అక్కడే పంపించేసి నేను ఈ ప్లేస్ ఆక్యుపై చేసేసుకున్నాను. వాళ్ళిద్దరిని దాంట్లో దోసేసి దీన్ని ఇక్కడ రప్పించేసుకున్నాము అన్నమాట. బట్ అనిక వల్ల ఇది ఎక్కాను. నేను అంత డేరింగ్ పర్సన్ కాదు. నేను ఆల్రెడీ దానిలో ఉన్నప్పుడే చెప్పాను. త్రిమూర్తులు. ఫ్రెండ్స్ ఒకసారి వెనక్కి చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బాయ్ చెప్పాలనిపిస్తుంది ఫ్రెండ్స్. పెద్ద బస్ కనిపించింది అనమాట. ఆ బస్లో వీళ్ళకి బస్ పార్టీ జరుగుతుంది. సో వాళ్ళు మమ్మల్ని చూసి లోపలికి పిలిచారు, మమ్మల్ని కూడా. మేమైతే ఫుల్ ఎగ్జైటెడ్గా వెళ్ళాం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫుల్ హ్యాపెనింగ్ ఉన్నింది. వాల్యూమ్ ఉంటే చాలా మంచిగా ఉన్నింది అనమాట సాంగ్స్తో. నేను కాపీరైట్ అవుతుందని చెప్పి లైక్ వాల్యూమ్ మొత్తం తగ్గించేశాను. నేనైతే ఎవరిని పట్టించుకోలేదు, వెనకాలకి వెళ్ళిపోయి వాళ్ళతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. వీడియో కూడా పట్టించుకోలేదు. అండ్ ఇక్కడ డ్యాన్స్ చేసే ఆయన అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ అమ్మాయిలు అందరూ అమ్మాయిలే, ఈయనొక్కడు ఇంకొక 2 అబ్బాయిలు ఉన్నారు. ఈయన మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఏం పట్టించుకోకుండా. సో మేము కూడా అలా కాసేపు ఎంజాయ్ చేసేసి వచ్చేసామన్నమాట. జిప్ లైనింగ్ తర్వాత ఆరిపోయిన దీపాలు. ఆ లాస్ట్ పర్సన్ నేను దాముకున్నాడు. ఏంటండి చీరలారేసాడా? అది అంబియన్స్ అయి ఉంటుంది, హోటల్ కాదు. దేశీ వైబ్స్. అబ్బా స్మెల్ కూడా మంచిగా ఉంది. అంబియన్స్ తో పాటు స్మెల్ కూడా మంచిగా ఉంది. నైస్ ఇంటీరియర్. అంత ఎంజాయ్ చేశాక ఆబ్వియస్గా ఆకలేస్తుంది మనకి. సో మా ఇంటి దగ్గరలో దేశీ వైబ్స్ అని ఒక రెస్టారెంట్ ఉంది. చాలా బాగుంది ఫుడ్ టేస్ట్. మేము తిన్నవన్నీ ఆల్మోస్ట్ అన్నీ చాలా బాగా నచ్చాయి మాకు. ఇంకా చూడండి ఒక్కొక్కరం లాగిచ్చాము. బీభత్సంగా తిన్నాను నేనైతే, చాలా బాగున్నాయి. సో ఎవరైనా సెయింట్ లూయిస్లో ఉండి వెళ్ళకపోతే దేశీ వైబ్స్ రెస్టారెంట్ నేమ్, వెళ్ళి ట్రై చేయండి. బట్ బిర్యానీ అంత సూపర్ కాదు. బిర్యానీ కాకుండా స్టార్టర్స్ ట్రై చేయండి. స్టార్టర్స్ అయితే చాలా బాగున్నాయి. గోల గోల కొద్ది మేము మస్తు తిన్నాం అనమాట. ఇక్కడ చూడండి అసలు.
సో ఇప్పుడు మేమందరం ఆ పైన టాప్ లో కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్తాం అనమాట. వాటి లోపల లిఫ్ట్స్ ఉంటాయి, ఆ లిఫ్ట్స్ లో నుంచి మమ్మల్ని లోపలికి తీసుకెళ్తారు. సో నాకు కూడా ఎంత ఎగ్జైటింగ్ ఉందంటే ఫస్ట్ టైం అంత పెద్ద చూస్తుంటే అసలు లిటరలీ చాలా ఎగ్జైటింగ్ ఉంది. అండ్ దీనికి స్పెషాలిటీ ఏంటంటే ఈ ఆర్ట్స్ ఇంతకుముందు ఈ ఆర్ట్స్ ఉన్నంత వరకే ఉన్నిందనమాట యుఎస్ఏ. దాని తర్వాత ఇటు సైడ్ ఎక్స్టెండ్ అయ్యింది. సో ఈ ఆర్ట్స్ ఉండే ప్లేస్ బ్రిడ్జ్ ఉంటుంది అక్కడ మనకి. ఆ బ్రిడ్జ్ చూపియా. సో ఆ బ్రిడ్జ్కి అటు సైడ్ వేరే స్టేట్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్కి ఇటు సైడ్ వేరే స్టేట్ ఉంటుంది అనమాట. మధ్యలో రివర్ అండ్ ఈ ఆర్ట్స్ రెండింటిని డివైడ్ చేస్తుంది, ఆ స్టేట్ని ఈ స్టేట్ని. సో అటు సైడ్ వెళ్తే ఇలినాయిస్ అండ్ ఇటు సైడ్ వస్తే మిసౌరీ. సో ఈ రెండింటికి మధ్యలో ఈ ఆర్చ్ చాలా చాలా డిఫరెంట్గా చాలా యూనిక్గా ఉందన్నమాట. అండ్ ఆ లోపల ఎట్లా తీసుకెళ్తారో కూడా అర్థం అవ్వట్లేదు అనమాట. సో బేసిక్గా ఆ లోపల ఎలా తీసుకెళ్తారు ఏంటి మొత్తం చూడాలి. అండ్ సెయింట్ లూయిస్లో నేను చెప్పినట్టు ఇది చాలా ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేస్ అనమాట. సెయింట్ లూయిస్కి అంటే అందరూ ఫస్ట్ ఆర్ట్స్ అని చెప్తారు. నేను సెయింట్ లూయిస్లో థర్డ్ విజిట్ చేసిన ప్లేస్ గేట్వే ఆర్చ్. దీనికి ఆల్టర్నేట్ నేమ్స్ కూడా ఉన్నాయంట. గేట్వే టు ద వెస్ట్ అండ్ సెయింట్ లూయిస్ ఆర్చ్, ఈ 2 నేమ్స్తో పిలుస్తారు. అండ్ ఇది 630 feet పొడవు ఉంటుంది. నేనైతే చాలా ఎంత ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యానో ఆ పైకి వెళ్ళిన తర్వాత, అంత పైకి. అండ్ మనకి ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది February 12, 1963లో. అండ్ ఇది మొత్తం కంప్లీట్ చేసేసింది October 28, 1965లో. అండ్ దీన్ని ఇనాగ్రేట్ June 10 చేశారు 1967లో. దీని మొత్తం కాస్ట్ అయితే $13 million అయిందంట. చాలా హ్యూజ్ అమౌంట్. అసలు మనకి ఇలా కన్స్ట్రక్ట్ చేయాలన్న ఆలోచన రావాలంటేనే చాలా గ్రేట్. అండ్ మాకు ఇక్కడ సెక్యూరిటీ చెక్ జరిగింది. సెక్యూరిటీ చెక్ జరిగాక మమ్మల్ని లోపలికి అలౌట్ చేశారు. అండ్ మనకి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ గేట్వే ఆర్చ్ నేషనల్ పార్క్ ఇంటర్నేషనల్ వైజ్గా సెయింట్ లూయిస్కి సింబల్గా రికగ్నైజ్ చేశారు. సో ఇది చాలా పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ అనమాట. సెయింట్ లూయిస్కి వస్తే పక్కా వెళ్ళాలి. ఇక్కడైతే ఫుల్ ఫన్ జరిగింది మాకు. యాక్చువల్లీ అక్కడ మాకు లోపలికి వెళ్ళాక ఈ LED స్క్రీన్స్ ఉన్నాయి. వాటి వెనకాలకి వెళ్తే మన షాడో కనిపిస్తుంది అనమాట. సో వీళ్ళందరూ వెళ్ళు బన్నీ అని చెప్పి నాకు వీడియో కోసం పంపించారు. నాకైతే అది చాలా బాగా నచ్చింది. వాళ్ళలో కలిసిపోయినట్టే అనిపించింది. ఇంకా అన్న అయితే ఎగురుకుంటా వచ్చారు. చాలా మంచిగా అనిపించింది అసలు. ఇంకా నెక్స్ట్ నేను వెళ్ళాను. కరెక్ట్గా నేను వెళ్ళేటప్పుడే అది ఆగిపోయింది అనమాట. నేను స్టన్ అయిపోయి నిల్చున్నాను, అరే ఆగిపోయిందే అని. కానీ మంచి సీనరీ వచ్చింది నాకు. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్లో స్లాట్స్ ఉంటాయి అనమాట. స్లాట్స్ని బట్టి పంపిస్తారు. అండ్ ఇక్కడ స్కాన్ చేసుకుంటారు మన స్లాట్స్ని. సో యా, హే Nice job navigating. For now, we are just going to be waiting. We're not going to be waiting for the tram to arrive. It's a little bit from now. First, there are a few things I can tell you about this area, this arch, and this park. This entire area was part of the Louisiana Purchase back in 1803, although it wasn't until 1935 that it was declared a national park by Franklin Delano Roosevelt, making it the 60th national park in the United States, as well as the smallest at only 91 acres.
Now, being the smallest national park was not that much of a draw, so we decided to improve upon that by adding a national monument. సో మమ్మల్ని లోపలికి అలవ్ చేసే ముందు మాకు ఒక వీడియో పెట్టారు. సో గేట్వే ఆర్చ్ అంటే ఏంటి, అది ఎప్పుడు కట్టారు, ఎలా కట్టారు, అండ్ దాని గురించి మొత్తం దాని హైట్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక వీడియో వేశారనమాట. సో వీడియో అయిపోయాక మేము ఇంకా లోపలికి వచ్చాం, లిఫ్ట్ కోసం వెయిటింగ్. I have been your tour guide. Thank you for listening. Enjoy your time with Tom. One last time, please watch your head. ప్లీజ్ వాచ్ యువర్ హెడ్. Please watch ahead. Oh, this is so good, Gaga. Oh, I'm excited. కూర్చోవాలా, నేను అదే చెప్పాను. Oh, ఏంటి ఇంత చిన్నగా ఉంది, దీనిలో నలుగురు పడ్డామా మనం. ఇప్పుడు వెళ్తున్నామా మనం పైకి. ఏంటా స్టెప్స్ కనిపిస్తాయి, ఇదిగో ఇట్లా ఇక్కడ చూస్తావా స్టెప్స్, ఇలా ఎక్కుతామా? ఇది ఇట్లా తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్కుతున్నాం పైకి. ఓ జైన్ వీల్ లాగా ఉంటుందా? కరెక్ట్. మిషన్స్ చూడు, ఎంత పెద్ద మిషన్స్ పెట్టాలి ఇట్లా తీసుకెళ్ళాలంటే మనుషులు. నువ్వు పైకి వెళ్ళిన తర్వాత ఇంకా నేను ఇక్కడ కూర్చుంటే కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. అటు పక్క ఇది రివర్ వ్యూ, అటు పక్క బేస్బాల్. అసలు చూడ ఎంత పైకి వచ్చినామా మనం. ఇంకా దీనిపైకి ఎక్కువ, దీనిపైకి ఎక్కువ, దీనిపైకి ఇక్కడ చూడు, దీనిపైకి ఇంకా కిందగా చూడు, దీనిపైకి ఫ్రంట్కి పడుకో. మన కింద వాళ్ళు చూడు ఎట్లా కనిపిస్తున్నారు, చీమలు లెక్క కనిపిస్తున్నారు మన కింద. అటు పక్క వెళ్తే బేస్బాల్ వ్యూ ఉంటుంది. యూ వాంట్ టు టెల్ సంథింగ్? అక్కడ బేస్బాల్ గేమ్ అవుతుంది చూడు, స్టేడియం. అటు ఇక్కడ నుంచే మనం ఎంటర్ అయింది, అదిగో అక్కడ స్టేడియం. అక్కడ మనుషులందరూ బేస్బాల్ గేమ్ జరుగుతుంది. ఉంది కదా, అసలు కింద నుంచి చూస్తే ఎంత బుద్ధి కిటికీలా కనిపించాయో, ఇక్కడికి వచ్చాక ఎంత బాగుంది. ఇప్పుడు నువ్వు ఈ సైడ్ ఇవి కూడా చూడు. సో నేను చెప్పాను కదా టాప్ ఫ్లోర్కి వస్తామని చెప్పి, టాప్ ఫ్లోర్కి వచ్చామన్నమాట మేము లిఫ్ట్లో. అండ్ హ్యాజ్ ఐ సెడ్, ఇటు సైడ్ ఒక స్టేట్, ఇటు సైడ్ ఒక స్టేట్ అనమాట. మధ్యలో ఉన్నాం మేము. ఇటు సైడ్ ఏమో ఇల్లినాయ్ అనమాట, అండ్ ఇటు సైడ్ ఏమో మిసోరీ. సో 2 స్టేట్స్ మధ్యలో ఇది. ఐ వాజ్ లైక్ టోటల్లీ ఎక్సైటెడ్. ఒక మూవీలో మూవీలో ఉంటుంది కదా, ఒక ప్లేస్లో నిల్చొని 2 డిఫరెంట్ స్టేట్స్ చూడాలని. మాకైతే అలా ఉందన్నమాట. ఇప్పుడు ఒక ప్లేస్లో ఉన్న 2 డిఫరెంట్ స్టేట్స్ అనమాట, అటు ఇటు. ఇట్ వాజ్ రియల్లీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అసలు. నేను ఎట్టయితే 2 స్టేట్స్ చూసేసాను. ఇప్పుడు మనం ఇల్లినాయిస్ వస్తున్నాం. లెట్స్ గో టు ఇల్లినాయిస్. ఇలినాయిస్కి వచ్చేసాం. అండ్ ఇప్పుడే మిమ్మల్ని మిసౌరీ కూడా తీసుకొని వెళ్తారు. కమ్ ఆన్ లెట్స్ గో, మిసౌరీకి వెళ్దాం. మిసౌరీలో మ్యాచ్ కూడా చూపిస్తాం. ఇది మిసౌరీ, ఇది మిసౌరీ.
మిసోరీలో మీకు ఇప్పుడు ఫుట్బాల్ గేమ్ కూడా అయిపోయింది. పైన అంత టైం ఏమి రాలేదు, నాకు తెలిసి ఒక 6-7 మినిట్స్ ఇచ్చారు అనుకుంటాను. సో మొత్తం ఒక 10 మినిట్స్లో అయిపోయింది అనమాట. పైకి వెళ్ళి కదా ఎగ్జైట్మెంట్ ఆగలేదు అసలు. ఇటు సైడ్ ఒక స్టేట్, ఇటు సైడ్ ఒక స్టేట్ మస్తుంది. నిన్ను కూడా తీస్తున్నాలే. మీకు ఎలా అనిపించింది? సో ఈ సెకండ్ టైం నేనే ఫస్ట్ టైం ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో అలాగే మీకు కూడా 2 స్టేట్స్ చూపించేసాను, ఎంజాయ్ చేయండి మీరు కూడా. సో అలా మన విజిట్ అయిపోయింది. నేను నెక్స్ట్ పార్ట్ కూడా పెడతాను, అందరూ ఖచ్చితంగా చూడండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిస్టర్ సునియా. బాయ్, సీ యు నెక్స్ట్ వీడియో.